2011వ సంవత్సరంలో జరిగిన కుల గణన రిపోర్టు ఆధారంగా కుట్రపూరితంగా మాలలకు అన్యాయం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని రాష్ట్ర మాలల చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడు మూల కేశవులు అన్నారు. స్థానిక ఎలక్షన్లో మాదిగల ఓట్లు కొల్లగొట్టడానికి కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణ అని, 9% రిజర్వేషన్ మాకు సరిపోదు, 11% కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మందకృష్ణ డిమాండ్ చేస్తున్నారని, ఆ విధంగా జరిగితే 5% రిజర్వేషన్ని కూడా మాదిగలకే ఇచ్చేయండి వారు అన్నారు. అదేవిధంగా ఎంపీరియల్ డాటాను బయట పెడితే 30 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో దళిత బంధు, 3 ఎకరాల భూమి, ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అధికంగా దొబ్బితిన్న మాదిగల బండారం బయటపడుతుందని వారు ఎద్దేవా చేశారు. ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను చేపట్టి భారత రాజ్యాంగాన్ని అవమానించినటువంటి రేవంత్ రెడ్డిని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మాలలు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా అభివృద్ధిలో చెంది వారు సంపన్నులుగా ఎదిగిన్లు అని మందకృష్ణ 30 ఏళ్ళుగా అబద్ధపు ప్రచారం చేసినటువంటి మాటలు నమ్మి మందకృష్ణను ఎవరినైతే వాళ్ళని కవిలించుకొని కన్నీళ్లు పెడితే కరిగిపోయినటువంటి బీసీ మేధావులు కానీ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలకు మద్దతు ఇచ్చి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, మేము ఎస్సీ వర్గీకరణ అనేది భారతదేశానికి సంబంధించిన పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి వర్గీకరణ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు, రేవంత్ రెడ్డికి ఎలాంటి అర్హత లేదు వర్గీకరణ చేయడానికి. పార్లమెంట్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 341 సవరణ అయిన తర్వాతనే పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం తీసుకొని అప్పుడు వర్గీకరణ చేయాలి. తప్పులు లెక్కలు చేయించి మాలను తప్పు లెక్కలు చూపించి అదేవిధంగా వర్గీకరణ చేయడం జరిగింది. బీసీ కులంలో కూడా 20 లక్షలు తక్కువ చేసిండు, ఎస్సీ కులంలో కూడా 10 లక్షల జనాభాను తక్కువ చేసిండు, అదేవిధంగా ఎస్టీలో కూడా 5 లక్షల జనాభా తక్కువ చేసి ఆ యొక్క ఓసీ జనాలని 15% పెంచి ఈరోజు అన్ని సామాజిక వర్గాలను అవమానించి వాళ్ళ యొక్క జనాభాను ఎక్కువ చూపించుకున్నారు. ఈరోజు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ఎంపీరియల్ డాటా తీసుకోకుండా వాళ్ళు వర్గీకరణ చేయడం చాలా శుద్ధ తప్పు, మేము వ్యతిరేకిస్తున్నాం. ఎంపీరియల్ డాటా తీస్తే ఈరోజు 30 ఏళ్ళుగా దొబ్బితింటున్నటువంటి మాలల అబద్ధ ప్రచారంను మాదిగలు తింటున్నారని మేము ఈరోజు కంటాపంగా చెప్తున్నాం. ఎంపీరియల్ డాటా ఇస్తే 30 ఏళ్ళుగా అన్ని విషయాలు రాజకీయంగా కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, 3 ఎకరాల భూమి కానీ, దళిత బంధు కానీ మొత్తం మాదిగ సోదరులకే దొబ్బి తిన్నారని మీరు ఆరోపిస్తున్నాం. అవి వాస్తవాలు కూడా ఇవన్నీ ఎంపీరియల్ డాటా తీసుకొని ఖచ్చితంగా వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మానవులు సంపన్నులుగా ఉండరని చెప్పి మీరు ఆరోపణ చేస్తే మందకృష్ణ మాదిగ మాటలు విని సంపన్నులుగా అని మీరు భావిస్తే ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని